రాజభూత వైద్య ఆగు. మామా దుర్జ, ఏం జరిగింది? కుశలమేనా? కుశలమేనా? ఏమి కుశలం? మందారకు దెయ్యం పట్టింది. అదిగో. భయపడకండి, నేనున్నానుగా. అవును, మీరున్నారుగా. పర్వాలేదు. మామా దుర్జ, మీరు గోప్యస్వామి వారు హిమాచల గుహల్లో గొప్ప తపస్సు చేసి ఇక్కడ మనల్ని ఉద్ధరించడానికి వచ్చారు. మహాత్ములు మహాత్ములు. సమయానికి దేవుళ్లాగా వచ్చారు. నా కుమార్తెకు దెయ్యం పట్టింది. వదిలించండి స్వామి, మీ పాద పూజ చేసుకుంటాను. ఆలోచించకండి, మీరేమి కోరితే అది ఇస్తాను. మంచిది. ఈ భూతం ఒక లెక్క. మీరింతగా అర్థించారు కాబట్టి అంగీకరించాం. మీరంతా బయటికి వెళ్ళండి. మళ్ళీ నేను తలుపులు తెరిచే వరకు అక్కడే ఉండండి. చిత్తం. భేతాళ, ఈమెను వదిలి దీనిలో ప్రవేశించు. క్లీం భలా క్లీం. అమ్మా మందారమాల, అమ్మా, ఎవరు మీరు? ఏమిటిది? నిన్ని భూతం ఆవేశించింది. దాన్ని నేను స్వాధీనం చేసుకున్నాను. ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. నువ్వు బలవర్ధనుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా? చెప్పు, లేకపోతే. ప్రేమిస్తున్నాను. రాత్రుళ్ళు అతని మందిరంలోకి ఎలా వెళ్తున్నావు? వీరసేన మహారాజు ఇచ్చిన అదృశ్య గుళిక సహాయం. ఆ గుళిక మహారాజు నీకెందుకు ఇచ్చాడు? లోకమోహిని దేవిని రహస్యంగా కలుసుకోవడం. ఈ రోజు నుండి నువ్వు బలవర్ధనుని ఏడిపించరాదు. మాలో ఒకరిగా మెలిగి లోకమోహిని రహస్య స్థావరం మాకు తెలపాలి. ఈ విషయం నీ తండ్రికి తెలిసినా మాతో సహకరించకపోయినా అదిగో భూతం. మీరు చెప్పినట్టు వింటాను. మీ పాదాల సాక్షిగా. భేతాళ, అమ్మా. నాన్నగారు. స్వామి, మీరు అద్భుత శక్తి సంపన్నులు. మరేమనుకున్నారు? మహామంత్రి మన సుధాకుడు కూడా వీరి చేత చికిత్స చేయించండి. అవునవును, చేయించండి. అవును మహాత్మా, మహారాణి మందిరానికి దయచేయండి. అమ్మా మందారమాల, నువ్వు విశ్రాంతి తీసుకోమ్మా.